అన్హోలీ ట్రినిటీ అనేది ఉంటుంది. అంటే అపవిత్రమైనటువంటి త్రిత్వము అని. ఈ అపవిత్రమైనటువంటి త్రిత్వంలో మరి సాతాను, తర్వాత క్రీస్తు విరోధి, తర్వాత అబద్ధ ప్రవక్త. అంటే తండ్రి అయిన దేవుని స్థానంలో ఈ అన్హోలీ ట్రినిటీలో సైటన్ ఉంటాడు. వాడు అబద్ధాలకు జనకుడు. తండ్రి అయిన దేవుడు అద్వితీయ సత్యదేవుడు ఆయన. వీడు అబద్ధాలకు జనకుడు. అబద్ధ క్రీస్తులందరిపైన ఒక అబద్ధ క్రీస్తు ఉంటాడు. క్రీస్తు విరోధి అని తెలుగు బైబిల్లో రాయబడి ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో యాంటై క్రైస్ట్ అని రాయబడుతుంది. అలాగే ఈ ప్రవక్తలందరికి మించి ఒక ప్రవక్త ఉంటాడు. ఈ అబద్ధ ప్రవక్తలందరిపైన ఒక అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫిట్. ఈ అబద్ధ ప్రవక్త చివరి దినాల్లో, మరి ఈ చివరి అంత్య దినాల్లో బయలుపడేటువంటి వాళ్ళు. ఈ రెండు పర్సన్స్ ఈ లాస్ట్ డేస్లో వాళ్ళు బయటపడతారు. వాళ్ళు లోకాన్ని మరి తప్పుడు మార్గంలో నడిపించడానికి అపవాది యొక్క ప్రేరేపణ వల్ల వారు ఈ లోకంలో పనిచేస్తారు.